రొయ్య పరిశ్రమల అభివృద్ధికి పాటుపడతానని, పండ్ల తోటల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టి జిల్లాలో సగటు తలసరి ఆదాయాన్ని పెంచుకొని పేదరికంపై గెలుపు సాధిస్తానని నేను మహాసంకల్పాన్ని చేస్తున్నాను. ఏడాదిలో నా వంతుగా కనీసం 10 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసి వారికి డిజిటల్, ఫిజికల్ లిటరసీలను కల్పించడానికి కృషి చేస్తానని మహాసంకల్పాన్ని చేస్తున్నాను. మన యువతీ యువకుల నైపుణ్యాల్ని పెంచి జిల్లాలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడానికి, అపార సంపదను సృష్టించడానికి అకుంఠిత దీక్షతో కృషి చేస్తానని మహాసంకల్పాన్ని చేస్తున్నాను. డ్వాక్రా మహిళలకు మరియు పేద కుటుంబాలకు చేయూతనిచ్చి వారికి నెలకు 10,000 రూపాయలు తక్కువ కాకుండా ఆదాయాన్ని సమకూర్చేందుకు దోహదపడతానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. జిల్లాలో 510 కిలోమీటర్ల సిమెంటు రహదారుల నిర్మాణాన్ని చేపట్టి స్మార్ట్ గ్రామాలు, స్మార్ట్ వార్డుల రూపకల్పనకు దోహదపడతానని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించి బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించుటకు సహకరిస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన రంపచోడవరం, చింతూరు డివిజన్లోని గ్రామాలలో 100 రోజుల పని దినములను అన్ని కుటుంబాలకు కల్పించేందుకు మహాసంకల్పం చేస్తున్నాను. ప్రతి ఒక్కరం 10 మొక్కలు చొప్పున నాటి పర్యావరణ హితమైన జిల్లా కోసం శ్రమిస్తానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. తెలుగు భాష సంస్కృతి కాపాడుకుంటూ జిల్లా వారసత్వ కళారూపాల ఔన్నత్యాన్ని నిలబెడతానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని ఉత్తమ విధానాలని అమలు చేస్తూ పారదర్శకమైన పాలనకు దోహదపడుతూ అవినీతి రహిత సమాజాన్ని సాధించేందుకు త్రికరణ శుద్ధిగా శ్రమిస్తానని మహాసంకల్పాన్ని చేస్తున్నాను. పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, అశుభ్రతలపై రాజీ లేని పోరాటం చేస్తానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. మత సామరస్యాన్ని కాపాడుతూ కుల వివక్షత లేని సమాజాన్ని నెలకొల్పి అనుక్షణం శాంతి భద్రతలను పరిరక్షిస్తానని మహాసంకల్పాన్ని చేస్తున్నాను. ఆర్థిక, సామాజిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన, ఆనందదాయకమైన
సమాజ స్థాపనకు మరియు జిల్లాలోని అభివృద్ధి పథకంలో పయనించే విధంగా నిరంతరము పాటుపడతానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. ప్రజలే ముందు, అదే మన మంత్రం. జై చంద్రబాబు నాయుడు. ఇప్పుడు దయచేసి కూర్చోవాలి. అందరూ కూడా కొంత ఓపికగా కూర్చోవాలి. వచ్చే వాళ్ళందరూ కూడా లోపల కూర్చోవాలి. ఎందుకంటే ఒక గంట మనోళ్ళ గురించి, సమాజం గురించి మనం ఒక సంకల్పం చేయడమే కాకుండా భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వీళ్ళ పిల్లలు వచ్చారా, ఉన్నారా? ఇప్పుడు మొన్నే రాష్ట్రంలో ప్లేస్ అందరూ కూర్చోవాలి. ఒక గంట మీరు ఆలోచిస్తే ఎన్నో మార్గాలు మీకు కనపడతాయి. ఒక గంట కూడా కూర్చోలేకపోతే మనం జీవితంలో ఏది సాధించలేం. అందుకే ఇప్పుడు మన మహాసంకల్పం తర్వాత మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రంలో 19 మంది అతి ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేశారు, అధిరోహించడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళంతా కూడా గిరిజన పిల్లలు, షెడ్యూల్ కులాల పిల్లలు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో చదివే పిల్లలు. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో 14 మంది సునాయాసంగా ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహించారంటే ఇది ఒక గర్వ కారణం. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. పేద పిల్లలు ఎవరెస్ట్ శిఖరాలే ఎక్కగలిగారంటే ఏదైనా సాధించే శక్తి, సామర్థ్యం మనకుంది. అందుకే వాళ్ళ నుంచి మొన్నే నేను పిలిపించాను, మాట్లాడాను. ఈరోజు యొక్క సంకల్పం రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వారి గురించి తెలియాలనే ఉద్దేశంతో పిలిచాను. నేనైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళని ప్రోత్సహించడానికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేశాం. ఎవరైతే ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కడానికి ప్రయత్నం చేసి కొన్ని కారణాల వల్ల విఫలమయ్యారో వారికి కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఓటమి వచ్చిన తర్వాత భయపడవలసిన అవసరం లేదు. మళ్లీ కష్టపడితే మళ్లీ గెలుస్తాం. అందుకనే వారిని కూడా గౌరవించాను. అందుకే ఒక వ్యక్తిని మీతో మాట్లాడిస్తాను. అక్కడ ఉన్న పక్కన పీక్స్ క్లైంబింగ్ చేయడం జరిగింది, హైకింగ్ కి తీసుకెళ్లారు. అదేవిధంగా మేము ఎవరెస్ట్ కి వెళ్లేటప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. అక్కడ టెంపరేచర్ -50-52 ఉంటుంది టెంపరేచర్. అక్కడ వచ్చే విండ్స్ సుమారు 280 కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తూ ఉంటుంది గాలి. అప్పుడు మనం ఆ గాలికి కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అంత భయంకర పరిస్థితుల్లో కూడా మనం సాధించాలి అన్న పట్టుదలతో ముందుకు వెళ్ళడం జరిగింది. మేము ముందుకు పోయే కొద్దీ సుమారు 200 శవాల్ని మేము దాటుకొని ముందుకు వెళ్ళాము. మళ్ళీ వెనక్కి తిరిగి వస్తామన్న నమ్మకం కూడా మాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో మా పేరెంట్స్ గుర్తుకొచ్చారు మాకు. అలాగే మన మీద ఎంతో నమ్మకం పెట్టుకొని మనకి ఇంత ఖర్చు చేసి ప్రభుత్వం మనల్ని పంపించింది. ఎలాగైనా మన ఈ సక్సెస్ ని సాధించి ముందుకు వెళ్ళాలని కృషి పట్టుదలతో మేము ముందుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మేము ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది అక్కడ దృశ్యం. ఏంటంటే తెల్లవారుజామున
ఆ సూర్యకాంతి ఆ ఐసు కొండల మీద పడినప్పుడు మొత్తం అక్కడ ప్రపంచం అంటే ఆ విశ్వం అంతా గోల్డెన్ కలర్ లో కనిపించింది. అంత దృశ్యాన్ని చూసినందుకు మాకు ఎంతో సంతోషం వేసింది. అక్కడ మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన తర్వాత ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం పంపించిన తర్వాత మనం ఏదన్నా అనుకుంటే అది సాధించగలం అన్న కృషి పట్టుదలతో మమ్మల్ని ముందుకు పంపించడం జరిగింది. అసలు ఎవరికి అసాధ్యం ఇది. ఎందుకంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎవరెస్ట్ ఎక్కాలన్నా సరే వాళ్ళకి ముందు ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని మాకు మన గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఎంతో ప్రోత్సహించింది. మాకు ఎవరెస్ట్ ఎక్కాలంటే మనిషికి సుమారు 40 లక్షలు ఖర్చు అవుతుంది. అదంతా ఏపీ గవర్నమెంట్ భరించింది. వారికి ఎప్పుడు రుణపడి ఉంటాము. అదేవిధంగా